హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఆలూ రైస్ అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ రైస్ అండి. నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూసేయండి. అండ్ నేను చూపించే ప్రాసెస్ మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ని ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర, పచ్చిపప్పు, పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆలు వేసేసుకోవాలి. ఆలు కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు అండ్ కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకొని కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేడి అన్నమే యాడ్ చేసుకున్నానండి. వేడిగా ఉన్న అన్నమే యాడ్ చేశాను. మీరు కావాలంటే మామూలుగా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసేసుకోవచ్చు అండి. ఇలా చేసుకొని బాగా హీట్ అయిన రైస్ అంతా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని అండ్ ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించే ప్రాసెస్లో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.